శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి హస్తాలు, చేతులు ఒక ప్రత్యేకమైన భంగిమలో ఉంటాయి. ఎందుకు అంటే కుడి చేయి కిందికి చూపిస్తూ వరద ముద్రలో ఉంటుంది. ఇది భక్తులకు వరాలు ఇస్తుందని. ఎడమ చేయి నడుముకు కటిక హస్త ముద్రలో ఉంటుంది, నడుము దగ్గర ఉంటుంది. అయితే ఇది కటిక హస్త ముద్రలో ఉండి పాదాలను శరణు వేడుకున్న వారికి సంసార సముద్రాలు సులభంగా దాటించగలనని సూచిస్తుంది. ఈ భంగిమను భక్తులు రక్షణ, సంపద మరియు మోక్షాన్ని ప్రసాదించడానికి స్వామి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది ఈ భంగిమ. అయితే కుడి చేయి వరదహస్తం అంటే అరచేయి కిందికి చూపిస్తూ ఉంటుంది. వరదహస్తం ముద్ర, దీని అర్థము తనను శరణు వేడిన భక్తులకు కోరిన వరాలను, సంపదలను, అలాగే ఐశ్వర్యాన్ని, సుఖాలను ప్రసాదిస్తానని తెలియజేస్తుంది ఈ భంగిమ. అలాగే ఎడమ చెయ్యి కటిహస్తం ముద్రలో ఉంటుంది. కటిహస్త ముద్ర అంటే నడుముపై మోకాలి దగ్గర ఉంచబడి ఉంటుంది ఈ చెయ్యి. అయితే భక్తులు తన పాదాల వద్దకు వస్తే సంసార సముద్రము మోకాలి లోతు వరకు మాత్రమే అవుతుందని, అంటే సంసార కష్టాలను సులభంగా దాటిస్తానని ఈ భంగిమ తెలియజేస్తుంది. వెంకటేశ్వర స్వామి ఈ రెండు చేతుల భంగిమల ద్వారా శ్రీహరి ఒక సందేశాన్ని ఇస్తారు. నా పాదాలను ఆశ్రయించిన వారికి మీకు ఎటువంటి కష్టాలు, ఆపదలను రానివ్వనని, సంసార సాగరాన్ని సులభంగా దాటిస్తానని ఈ భంగిమ భక్తులకు తెలియజేస్తుంది. సంపద మరియు మోక్షం కోరుకునే వారికి మార్గాన్ని సూచిస్తుంది ఈ భంగిమ. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.